जय गुरुदेव जय महाकाल जय जय महाकाल परम पूज्य गुरुदेवुलु पंडित श्रीराम शर्मा आचार्य మరియు మాతా భగవతి శర్మ గార్ల సూక్ష్మ సంరక్షణలో గురుదేవులు శ్రీ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారి ఆశీర్వాదంతో మాస్టారి 75వ జన్మదినం పురస్కరించుకొని సప్తఋషి ఆశ్రమం వాళ్ళ ఆహ్వానంతో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఆధ్యాత్మికత వైపు కొంత ఇంట్రెస్ట్ ఉండేది. నాన్నగారు ఈకే గారి దగ్గర డైరెక్ట్ దీక్ష తీసుకున్నారు. అలా మేము మాస్టర్ సివివి మెడిటేషన్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత మా ఏరియాలో లాయర్పేటలో ఒంగోలులో షిరిడి సాయిబాబా మందిరం ఏర్పడటం, విక్రాల భరద్వాజ్ గారితో పరిచయం ఏర్పడటం, ఆయనతో ఎన్నోసార్లు కూర్చోవటం, తర్వాత ఆయన రాసిన పుస్తకాలు చదవటం, ఇవన్నీ చూసి గురుచరిత్ర మీద కొంత అవగాహన ఏర్పడి గురుచరిత్ర చదవడం జరిగింది. గురుచరిత్ర అప్పట్లో ఉద్యోగం కోసం గురుచరిత్ర చదివితే మాస్టర్ మా జీవితంలోకి వచ్చేసారు. తర్వాత మాస్టర్ వచ్చిన తర్వాత 94లో మేము మొట్టమొదటిసారి ఒంగోలులో గాయత్రి యజ్ఞంలో కూర్చోవడం జరిగింది, శతకుండి యజ్ఞం. ఆ తర్వాత మా అమ్మ అప్పటికే మాస్టర్ యొక్క ఈ కార్యక్రమాలకి స్పీచెస్కి అటెండ్ అవుతూ ఉండేవారు. ఒకసారి మా మదరు వెళ్ళి కలువురా ఆయన్ని అని అడిగితే అప్పుడు గుంటూరు వచ్చి ఆయన్ని కలిశాను. కలిస్తే ఎన్నో రకాలైన స్వావలంబన ప్రోగ్రామ్స్ కొన్ని జరుగుతున్నాయి, నీకేమీ ఇబ్బంది ఏం లేదు, ఉద్యోగం సొంతంగా నువ్వు సంపాదించుకునే అవకాశాలు కొన్ని జరుగుతాయి, అవి వాటిలో నువ్వు చేసుకోవచ్చు, ఉద్యోగం లేదని నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదని చెప్పి మాస్టర్ నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ప్రోత్సహించారు. తర్వాత ఇక ఒంగోలు వచ్చిన తర్వాత గాయత్రి మంత్ర జపం చేసుకోవటం, తర్వాత సామూహిక కార్యక్రమాలు, అనుగ్రహ పీఠంలో బాగా యాక్టివ్గా ఉండటం. సీతమ్మ టీచర్ గారు, మన నెల్లూరు కాకువాయ ఆశ్రమం మాతాజీ గారి ఆధ్వర్యంలో కొన్ని ఇళ్లల్లో ఒక 7-8 మంది ఇళ్లల్లో మేము యజ్ఞం చేయడం జరిగింది. దానికి ముందుగా గుంటూరు వచ్చి మాస్టర్ శిబిరంలో యజ్ఞం చేయటం ఎలా అనే ఒక శిబిరంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఈ సీతమ్మ టీచర్ గారితో అనుగ్రహ పీఠంలో కార్యక్రమాలు జరుగుతూ ఉండగా ఉద్యోగం రావటం, ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మాస్టర్ని కలవటం, మాస్టారు యు ఆర్ ఆల్రెడీ లుకింగ్ లైక్ ఏ మహారాష్ట్రియన్ అంటాం. ఇవన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇక మహారాష్ట్రలో 96లో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ గురువులతో కొంత సంబంధం, గురువుల యొక్క విషయాలు తెలియడం వల్ల మొదటి 6 నెలల్లోనే కొన్ని ముఖ్యమైన మహారాష్ట్రలో ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసేద్దాము అని చెప్పి ఒక సంకల్పంతో ప్రొబేషన్ అయ్యే లోపలే కొన్ని ప్లేసెస్ దర్శించడం జరిగింది. తర్వాత అవే ప్లేసెస్ మాస్టర్ దయ వల్ల మా తల్లిదండ్రులకి, మాస్టర్కి, రాజ్యలక్ష్మి గారు మహారాష్ట్ర వచ్చినప్పుడు చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడే నేను సత్యసాయి సేవా సమితి, రామకృష్ణ మిషన్, ఎస్ఎస్వై గ్రూప్ వాళ్ళు, తర్వాత ఒక శివాలయం యొక్క గ్రూప్ తోటి వీళ్ళందరితో కలిసి దగ్గర 5-6 సంస్థల్లో నేను అక్కడ పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ ఆధ్యాత్మికత వైపు మాస్టర్ చూపించిన ఆదర్శాలని ఫాలో అవుతూ యుగసంధి ప్రబోధం అవన్నీ చదువుతూ, స్వర్ణయుగం అవన్నీ చదువుతూ నాకు వచ్చేవి. అంత మామూలు మంగురూల్పీర్ అనే ఊర్లోకి నేను సబ్స్క్రిప్షన్ కట్టేవాడిని, నాకు వచ్చేవి. చదువుతూ 3 నెలలకోసారి వస్తూ ఉండేవాడిని. వచ్చే పేరెంట్స్ దగ్గర, తర్వాత సాధనా శిబిరాల్లో వీటిలో పాల్గొంటూ అప్పట్లో రామ్ సుబ్బయ్య గారు ఒక్కడే నాకు కాంటాక్ట్, ఆయనతో మాట్లాడుకొని నేను వస్తూ ఉండేవాడిని. మాస్టర్ ఎంతో ఎంకరేజ్ చేసేవారు, స్వాధ్యాయం చేయమని ఎంకరేజ్ చేసేవారు. 2 సంవత్సరాల్లోనే 99 ఆ టైంలోనే నేను పక్కకు జరిగిపోయాను అని చెప్పుకోవచ్చు. పక్కకు జరిగిపోవడం అంటే నేను కొత్తగా నేను నేర్చుకోవాల్సిందే, నేను పూర్తిగా నేర్చుకోవాల్సిందే, నా అంతటి నేను కష్టపడి ఈ ఆధ్యాత్మికత నేర్చుకోవాల్సిందే. గురువు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇది ఒక
మూమెంట్ లాగా తీసుకొద్దామని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. అక్కడే మాస్టర్ ఇచ్చిన అన్ని రకాల యజ్ఞాలు నేను ఎక్స్పెరిమెంటల్గా అక్కడ వాళ్ళతో నేను చేశాను. గాయత్రి యజ్ఞము, ద్వాదశ రాశి, నవగ్రహ, శత నక్షత్ర, అష్టకాల యజ్ఞము, మహాకాల యజ్ఞము, శతకుండి యజ్ఞం కూడా చేశాము. తర్వాత ఒకసారి మాస్టర్ వస్తాను అని చెప్పి రాలేకపోయారు. అప్పుడు సీతమ్మ టీచర్ గారు, రామసుబ్బయ్య గారు, రాజ్యలక్ష్మి గారు ముగ్గురు వచ్చారు. వస్తే మా ఊర్లోను కారంజా లాడ్ నృసింహ సరస్వతి స్వామి పుట్టిన ప్రదేశంలో 24 కుండీల యజ్ఞము, 16 కుండీల యజ్ఞం ఒకే రోజు జరిపాము. అనుగ్రహమాల మంత్రమును, దత్త శరణాగతి మంత్ర ఆహుతులతో ద్వాదశ రాశి, నవగ్రహ, శతనక్షత్రపాద, మహాకాల యజ్ఞం జరిపాము. ఆ తర్వాత మహారాష్ట్రలోనే నేను 14 ఏళ్ళు ఉండడం జరిగింది. వస్తూ మాస్టర్ దగ్గర సాధనా శిబిరాల్లో కలుస్తూ, ఆశ్రమాలకి వస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మికత అంటే ఏంటి నేర్చుకోవడం, స్వాధ్యాయం చేసుకోవడం ఇదే వృత్తిగా జరగడం జరిగింది. అలా మాస్టర్ దగ్గర యజ్ఞం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి అనేది నాకు ఎంతో చక్కగా వివరించి చెప్పారు. మా ఆర్కే ఫ్యామిలీ అంటే నాకు అందరి మీద నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది. మనందరం కలిసి చాలా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాము, చెయ్యాలి. మన ఫ్యామిలీ చాలా యునిక్. మాస్టర్ ఇచ్చిన ఆధ్యాత్మిక సంపద చాలా యునిక్. మనం అందరం కలిసి మిగతా గురువుల శిష్యులు కాకుండా మాస్టర్ శిష్యులుగా ఆధ్యాత్మికత వైపు, సైన్స్, రిలీజన్ అండ్ ఫిలాసఫీ పిల్లర్స్గా మనము